తెలుగుదేశం పార్టీకి పునాది బలం శక్తి కార్యకర్తలేనని దార్శనికులు సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో ఏపీ సమగ్రామాభివృద్ధి పేదల అభ్యున్నతితో పాటు కార్యకర్తల సంక్షేమానికి కూడా టీడీపీ పెద్దపీట వేస్తుందని మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలో మినీ మహానాడు వేడుకలు మంగళవారం మిన్నంటాయి. మైలవరం పట్టణం పసుపుమయమైంది. ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు టీడీపీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ప్రారంభించారు. మైలవరం ప్రధాన సెంటర్లో ముందుగా అన్న ఎన్టీఆర్ గారి నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారిని స్థానిక నాయకులు కార్యకర్తలు గజమాలతో ఘనంగా స్వాగతించారు. అన్న ఎన్టీఆర్ గారి ప్రతిమకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి మినీ మహానాడు కార్యక్రమం ప్రారంభించారు. తొలుత మృతి చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు పహల్గాం ఉగ్రదాడి ఘటనలో మృతి చెందిన వారికి యుద్దంలో అమరులైన సైనిక వీరుల సేవలు స్మృతిస్తూ మౌనం పఠించి శ్రద్ధాంజలి ఘటించారు. 14 నుంచి 19 దాకా విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తే ఒక్క అవకాశం అంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు చేసే పని, లోకేష్ బాబు గారు చేసే పని ఏంటంటే పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఎక్కువ కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి మన పథకాలకు అమలు చేయగలుగుతాం, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోగలుగుతాం, అనంతపురానికి ఏ పరిశ్రమ చేస్తాం, లేకపోతే చిత్తూరుకి ఏ పరిశ్రమ చేస్తాం, విజయనగరానికి ఏం చేస్తాం, వైజాగ్ ఏం చేస్తాం అనే ఆలోచన సాగే పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముందు ఒక్క అవకాశం ఉందని బయటకి లోపల గదిలో కూర్చొని ప్లాన్ చేసేది ఏంటంటే నేను అధికారంలోకి వస్తే ఏ రకంగా దోచుకోవాలి. ఇసుక పాలసీ భారతదేశ చరిత్రలో ఎవరైనా చూసావా? మద్యం పాలసీ భారతదేశంలో ఎవరైనా చూసారా? కావాలని చెప్పి ముందుగానే పథకం ప్రకారం దాదాపుగా 400 కిలోల బంగారం వాళ్ళు కొని కమిషన్ రూపంలో తీసుకున్నారంటే ఈ రోజు కేసులు పెడతా ఉంటే ఒక సామాజిక వర్గం మీద కక్ష కట్టారు. ఇది మరి ఆ రోజు 2019 నుంచి 24 దాకా రెడ్డి సామాజిక వర్గం మీద తెలుగుదేశం వర్గీయుల మీద ఎన్ని దాడులు చేశారు, దౌర్జన్యాలు చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానీకానికి సాయంత్రానికి మద్యం తాగే ప్రతి వ్యక్తికి, భర్త మద్యం తాగితే ఇంట్లో బాధలు పడే ప్రతి భార్యకి 2019 నుంచి 24 దాకా ఈ రాష్ట్రంలో ఏ రకమైన మద్యం అమ్మారు, గతంలో చరిత్రలో ఎప్పుడైనా ఆ బ్రాండ్ ఎవరైనా చూశారా, ఏ రేట్లకు అమ్మారు, తాగి ఎంతమంది మరణించారు, దానివల్ల ప్రజలకి ఎంత అనారోగ్యం పాలయ్యారు, కానీ తర్వాత తద్వారా ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారని చెప్పి ఈ రోజు సిట్ విచారణ జరుపుతుంటే అందరికీ తెలిసిన నగ్న సత్యం. తూర్పున సూర్యుడు ఎలా ఉదయిస్తాడో, పడమట సూర్యాస్తమయం ఎలా అవుతుందో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మద్యం కుంభకోణం అంత వాస్తవం, అంత నిజం. అది రాష్ట్రం మొత్తానికి తెలిసినటువంటి యూనివర్సల్ ట్రూత్. కానీ ఆ వాస్తవాన్ని సిట్టు వెలికి తీస్తా ఉంటే దానికి రాజకీయం పురుపుతా ఉన్నారు, గగ్గోలు చేస్తా ఉన్నారు. కాబట్టి చట్టం ఎక్కడైనా కలగదు. చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు ఎన్టీ రామారావు గారు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు, రేపటి రాబోయే మన నాయకుడు లోకేష్ బాబు కూడా ఈ రోజు ఇలాంటి ఆక్రమణలు వల్లభనేని వంశీ కావచ్చు, బోధగండ అనిల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఖచ్చితంగా లోకేష్ బాబు అంటే తాతగారి లక్షణాలు, తండ్రి లక్షణాలు, రాయలసీమలో పుట్టిన రాయలసీమ పులి బిడ్డలాగా తనకున్న పౌరుషం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అక్రమార్కుల పాలిట తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కఠినంగానే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మన పార్టీ మనందరికీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డా, అక్కడ చంద్రబాబు నాయుడు గారున్నా, ఎవరు ఉన్నా ఈ రోజు శాసనసభలో అడుగుపెట్టి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నామంటే దీని అంతటికీ కారణం తెలుగుదేశం పార్టీ పునాది, తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ శక్తి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. తప్పకుండా వారి అభిష్టమే నడుస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఆ మహానుభావుడు ఏ ముహూర్తంలో పార్టీకి పునాది వేశారో పార్టీ దిశగా బలపడతా ఉంది. లేకపోతే ఎక్కడ బలహీనపడ్డా కొన్ని శక్తులు కులాలు రెచ్చగొట్టి, మతాలు రెచ్చగొట్టి, ప్రాంతీయవాదాలు రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని చూసిన ప్రతి
దిశలో కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలబడి పార్టీ జెండా రెప్పలు ఎగరేసి మళ్ళీ ఉన్నతంగా సమున్నతంగా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించిన వాళ్ళు కార్యకర్తలు. నేను కొత్త మాట చెప్తా ఉన్నాను. నేను మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు గారి పార్టీ అధ్యక్షులు కార్యదర్శి లోకేష్ బాబు గారి తప్పితే నాకు గ్రూప్ లేదు, పార్టీ కోసమే పనిచేస్తాను, పార్టీ అభివృద్ధి కోసమే పనిచేస్తాను. ఇప్పుడు కొన్ని దశాబ్దాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత పార్టీ పునర్నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. నేను ఇది కార్యకర్తలకు ఉద్దేశించి చెప్తా ఉన్నాను. గ్రామాలలో పార్టీ చాలా చోట్ల ఇప్పుడు నేను గడిచిన సంవత్సరం బట్టి గమనిస్తా ఉంటే మనకు మనమే ప్రత్యర్థులుగా కనిపిస్తా ఉన్నాం. దురదృష్టవశాత్తు మనకు మనమే పోటీ పెడతా ఉన్నాం. మనకు ప్రతిపక్షం పోటీ రావట్లా. మనమందరం ఒక్క తాటి మీద నడవకపోతే అధికారం వచ్చింది కదా అని చెప్పి మనం ఎవరికోవడం ప్రజలను మర్చిపోయి మనలో మనం, ఎందుకంటే అధికారం లేనప్పుడు పార్టీ కోసం నిలబడ్డ మీరందరూ అధికారం వచ్చిన తర్వాత అధికార ఫలాలని పేదలకి అందజేయాల్సిన తరుణంలో మనమే గ్రామాల్లో గ్రూపులు అయితే కనుక అది రాబోయే రోజుల్లో పార్టీ ఈ రోజు 124 స్థానాలతో 93% స్ట్రైక్ రేట్తో ఉత్సవమైన స్థితిలో ఉంది. దీని గురించి కాదు మనం ఆలోచించాల్సింది. పార్టీకి ఇబ్బంది కలిగినప్పుడు పార్టీ నిలదొక్కోవాలంటే తెలుగుదేశం పార్టీకి బలం, తెలుగుదేశం పార్టీకి పునాది కార్యకర్తలు, నిర్మాణ క్రియ. దీంట్లో మనం ఏ గ్రామాన్ని పట్టినా 2 గ్రూపులు అయితే ఏ గ్రూపుకు ప్రాధాన్యత ఇచ్చినా రెండో గ్రూప్ వాళ్ళు కొట్లాడుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న గ్రామ పార్టీ ఎన్నికల్లో నేను ఒకటే చెప్పాను. మీ గ్రామాల్లో మీరందరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక్క తాటి మీదకి వచ్చిన గ్రామ కమిటీలు ఎన్నుకుంటే మేము నియోజకవర్గ పెద్దల వివరం కలగజేస్తాం. కాకుండా మీలో మీకు మనస్పర్ధలతో మేమంటే కనుక మేము మధ్య మార్గంగా వచ్చి గ్రూపులకు అతీతంగా 2 గ్రూపులకు నాయకత్వం వస్తామంటే గ్రూపులు కాదని న్యూట్రల్గా ఉన్న వ్యక్తి చేతిలో పార్టీ పగ్గాలు పెట్టి ఇరుపక్షాలను కలుపుకెళ్ళాలని ముందుకు చెప్తా ఉన్నాం. నేను ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసేది ఒకటే, దయచేసి గ్రూపులతో సమస్య ఉంటే సమస్య పట్ల పోరాటం చేద్దాం. వ్యక్తుల మధ్య విభేదాలతో పార్టీకి దయచేసి నష్టం చేయొద్దు. వసంత కృష్ణ ప్రసాద్ ఇన్ఛార్జ్ గా ఉన్నంత కాలం పార్టీ ఏకతాటి మీద నడవాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఒక్క తాటి మీద వెళ్ళాలి. ఎవరు మన వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత లాభాల కోసం పార్టీని ఇబ్బంది పెట్టదని మిగిలిపోయిన గ్రామాలు ఖచ్చితంగా రేపు సాయంత్రంలోగా ఇంకా 7-8 గ్రామాలు గ్రామ పార్టీ అధ్యక్షులు ఎన్నిక పూర్తి కాలేదు. మనకిచ్చిన మ్యాండేట్ ప్రకారం 18వ తారీఖు పూర్తవ్వాలని కొన్ని ఇబ్బందుల వల్ల ఆలస్యమైంది. తప్పకుండా రేపు సాయంత్రంలోగా దాదాపుగా మైలవరం, జీకొండూరు, అట్లాగే కొన్ని కోనప్రాజ పర్వ లేదా కొన్ని గ్రామాలు ఆగిపోయింది. వాటన్నింటినీ గ్రామంలో ఉన్న పెద్దలందరి సమక్షంలో తటస్థులు గ్రూపులు పడ్డ దగ్గర ఈ గ్రూపుకి ఆ గ్రూపుకి ఇచ్చే ప్రశ్నే లేదు. ఒకవేళ గ్రామ నాయకత్వాలకు అప్పచెప్పిన దగ్గర ఏ గ్రామ నాయకులైనా అందరినీ కలుపుకుపోకుండా వీళ్ళే వర్గాలు చేసి ఒక వర్గానికి కొమ్ము కాసి ఒకరికే ప్రాధాన్యత ఇచ్చి అందరినీ కలుపుకుపోకపోతే తప్పకుండా ఆ నాయకత్వానికి ఇబ్బంది కలుగుతుంది. రాబోయే రోజుల్లో గ్రామ పార్టీ నాయకుడు అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పార్టీ అధ్యక్షుడు. వీళ్ళ బాధ్యత ఏంటి? కులాలకి, మతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ అనేది సుదీర్ఘకాలం ప్రయాణం చేసే ఒక పార్టీ.